సునీత మేడంకి పిఎంసి డెవలప్మెంట్ చేయాలి అన్నది ఎంతో తపన. పత్రి గారి కళని మనందరం కలిసి నెరవేర్చాలి అని. మేడం ఏమంటున్నారంటే ఫస్ట్ అందరికీ పిఎంసిని పరిచయం చేయాలి. ఇప్పుడు ఊళ్ళల్లో చాలామందికి పిఎంసి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఛానల్ తెలియని వాళ్ళు. మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఛానల్ అందరికీ పరిచయం చేయాలి. ఒక్కొక్క గ్రామానికి ఒక సమూహంగా ఒక 10 మంది వెళ్ళి మరి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పించి మరి పిఎంసి ఛానల్ పరిచయం చేసినప్పుడు మరి అందరికీ పిఎంసి గురించి తెలుస్తుంది. చక్కగా వాళ్ళకి ఏదో ఒక రోజు వాళ్ళకి అవసరమైనప్పుడు, అప్పుడు చూడకపోయినా అవసరమైనప్పుడు పిఎంసి ఛానల్ గుర్తొస్తుంది. మరి చూసినప్పుడు వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది ఛానల్ ద్వారా. అందుకని ఫస్ట్ మన అంబాసిడర్గా మనందరి బాధ్యత ఏంటంటే మరి ఆయా ప్లేసెస్కి వెళ్ళి ఒక సమూహంగా మనం చక్కగా అందరికీ మరి పిఎంసిని పరిచయం చేద్దాము. తర్వాత అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం. ఎవరికి ఒక 100-200 కట్టడం అనేది ఎవరికి కష్టం కాదు. ఎన్నో అనవసర ఖర్చులు పెడుతూ ఉంటాం. ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఒక సత్కర్మలో, ఒక విశ్వ కళ్యాణంలో మీరు కూడా భాగస్వాములు అయినట్టు అని చెప్పినప్పుడు ఎవరు నో చెప్పరు. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే తెలియని వాళ్ళకి పిఎంసిని పరిచయం చేద్దాం. ఇప్పటివరకు అంటే ట్రస్టీస్ కూడా కొంతమందే ఉన్నాము, డైరెక్టర్స్ కూడా కొంతమందే ఉండటంతో ఆఫీస్లో వర్కే సరిపోయింది, అందరికీ బయటకు వెళ్ళే అవకాశం లేకపోయింది. మరి ఇప్పుడు కొత్తగా ట్రస్టీస్ వచ్చారు, మరి డైరెక్టర్స్ వచ్చారు, అలాగే మనం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ని తీసుకోవడం జరిగింది. మరి మేమందరం కలిసి అన్ని జిల్లాలు వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి అని మరి ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. నెక్స్ట్ మనం ధ్యానయజ్ఞం వస్తుంది, దాని మీద ఫోకస్ చేస్తాము. తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళాల్సిందే. ఎవరైతే అంబాసిడర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు పిలిస్తే మేము అందరం వస్తాం. ఆ ఊరంతా మనం ప్రచారం చేసి వచ్చేద్దాం. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద ఉన్నప్పుడు కుటుంబంలో మిగతా వాళ్ళకి పెద్దగా బాధ్యత ఉండదు. చేస్తే చేయొచ్చు, లేకపోతే ఆరామంగా ఉండొచ్చు. కానీ కుటుంబ పెద్ద లేనప్పుడు మరి కుటుంబంలో పిల్లలే బాధ్యతగా తీసుకుని ఆ కుటుంబాన్ని తీసుకెళ్ళాలి కదా. మరి పత్రి గారు ఉన్నప్పుడు మనం చేసాం, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అందరం ఇది మన కుటుంబం. పిఎస్ఎస్ఎం అనేది మన కుటుంబం, మరి పిఎంసి అనేది మన ఛానల్ అనుకుని అందరం నడుం బిగించి ఒక సమూహంగా, ఇక్కడ ఆ జిల్లా ఈ జిల్లా ఏం లేదు, మనంతా పిఎస్ఎస్ఎం కుటుంబం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి అందరూ సమూహంగా వెళ్ళాలి, మరి అందరికీ పరిచయం చేసేయాలి, వచ్చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా దీనికి సపోర్ట్ అనేది అందుతుంది. ఎందుకంటే ఇది మన ప్రణాళిక కాదు, వాళ్ళ ప్రణాళిక కనుక మనం చేయాల్సింది మనం చేద్దాం. మేడం అన్నప్పుడు తప్పకుండా చేద్దాం మేడం, నాకు కూడా మనసులో అదే ఉంది. మరి మనందరం కలిసికట్టుగా చేద్దామని చెప్పడం జరిగింది. అలా అంబాసిడర్స్ అందరూ కూడా మీరు మీ ప్రాంతాలకి ఎక్కడైతే పిఎంసి ఎక్కువ పరిచయం లేదో అక్కడికి వెళ్దామన్నప్పుడు మీ అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు వస్తే అందరం కలిసి ఇది మనం పరిచయం చేద్దాం పిఎంసిని అందరికీ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి విజయలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.